అక్కడెలా పెట్టారా? రామ్ రామ్ మావాస్ వచ్చేసాడు రాడు. ఈరోజు డే 3 వ్లాగ్ 3. ఇక బీచ్కి పోవాలనే మోటివేషన్తో పొద్దున్నే లేచి ప్యారడైజ్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒక 8 కిలోమీటర్స్ దూరం అట్లుండే, కానీ మార్నింగ్ వెదర్ ఇంకా సీనరీ చూసుకుంటా బండి నడిపిస్తుంటే అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. ఇక బీచ్లో ఫుల్ ఆడేసి తేవర లెక్క ఫోటోలు వీడియోలు అన్నీ దిగేసి వచ్చేసినాం అనమాట. ఇక రిటర్న్ రూమ్కి వచ్చే దారిలో ఒక ఫిల్టర్ కాఫీ అయితే తాగేసినాం. ఈడ ఫిల్టర్ కాఫీ తాగితే మీరు బట్టలు దించేసుకుంటారు, నిజంగా చెప్తున్నాం. అందుకే ఒక్కటి సరిపోలేదు అని రెండు అందరం తాగేసినాం అనమాట. ఇక రూమ్కి వచ్చేసి ఫుల్ తినేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇక 1 hour రైడ్ ఉండే. ఆ 1 hour రైడ్ ప్యాకేజ్లో మాకు కేజీఎఫ్ షూటింగ్ స్పాట్ అని కంటైనర్లు అవి అవన్నీ చూపెట్టారు. ఇంకొకటి పొనియన్ సెల్వన్ షూటింగ్ స్పాట్ అంట, అక్కడ ఏం లేవు, ఉట్టి రాళ్ళే ఉన్నాయి. సరే అని అక్కడ పోయి మేము చేసిందేమో ఇది. అక్కడెలా పెట్టారా? ఇక అక్కడ కొంచెం గ్యాప్లో ఒక చిన్న సోడా వేసేసి అట్లనే మన కోహ్లీబాయ్ కూడా కనిపించిండు అనమాట అక్కడ. అందుకే ఆయనతో కూడా మాట్లాడేసి వచ్చినాం. బ్రో కోహ్లీ బ్రో బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? లంచ్ అయిపోయినాక మేము పాండి టు అరుణాచలం ఎట్లా పోయినాం, అరుణాచలంలో ఏమేమి చేసినాము, ఇంకా 14 kilometers బేర్ ఫుట్ వాక్ చేసినామా లేదా అది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. బాయ్ బాయ్.